విక్టరీ వెంకటేష్ హడావుడి పడే మనిషి కాదు. తన సినిమాల పబ్లిసిటీ విషయంలో హంగామా చేయడానికి వెంకీ అంతగా ఇష్టపడాడు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారాయి. ప్రమోషన్ కొంచెం గట్టిగా చేయకపోతే సినిమాలకి క్రేజ్ రావట్లేదు. ఓపెనింగ్స్ మీదే సినిమాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కీలకమవుతోంది. దీంతో ఇంతకుముందు మడికట్టుకుని కూర్చున్న హీరోలందరూ ఇప్పుడు రూటు మారుస్తున్నారు. తమ సినిమాని బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే వెంకీ కొత్త సినిమా గురు విషయంలో ఈ సందడి కనిపించట్లేదు. ఇప్పటిదాకా ఈ చిత్రానికి ప్రమోషనల్ ఈవెంట్లేమీ చేయలేదు. ఆ సినిమా టీం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఆన్లైన్లో 2-3 పాటలు రిలీజ్ చేశారు. ఆపై నేరుగా ఆడియో జూక్ బాక్స్ కూడా ఆన్లైన్లో లాంచ్ చేశారు. ఇప్పుడిక 20న ట్రైలర్ కూడా ఇలాగే రిలీజ్ చేసేయబోతున్నారు. సినిమా విడుదలకు ఇక 2 వారాలకు కొంచెం ఎక్కువగా మాత్రమే సమయం ఉంది. ఆడియో ట్రైలర్ డైరెక్ట్ రిలీజ్ అయితే కనీసం ఆడియో వేదిక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది ఏదైనా చేస్తారో లేదో అనేది సందేహమే. గురు ప్రోమోలైతే బాగున్నాయి, కానీ ఈ చిత్రాన్ని ఎక్కువ మంది జనాలకు చేరువ చేయాలంటే, బడ్జెట్ పెరగాలంటే ప్రమోషన్ జోరు పెంచాలి. పైగా మణిరత్నం సినిమా చెలియాతో పోటీ పడనుంది గురు. కాబట్టి వెంకీ తన సింప్లిసిటీ వదిలి కొంచెం హడావుడి చేయకుండా సినిమాకు ఆశించిన బడ్జెట్ రావడం కష్టం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.